పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కాశీపాడు గారపాడు గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే త్వరలో వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు మాట ప్రకారం పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని అన్నారు. ప్రమాణ స్వీకారం చేసి నేటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మనం ఈ రోజు నుంచి ఒక వారం పాటు గ్రామ సభలు నిర్వహించుకుందామని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ని ముందుగా కాశీపాడు గ్రామం ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతానికి క్రమంగా ఈ గ్రామంలో నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. మీ అందరికీ శిరస్సు నుంచి ప్రాధాన్యత. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం సాధించిన విజయాలు పెన్షన్లు పెంచడం కానీ, మెగాడిఎల్సీలో 16,000 మందికి దాదాపుగా ఉద్యోగాలు ఇవ్వడం కానీ, అట్లానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం కానీ, అట్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ, అట్లానే మనం చూసాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మనం ఈ రోజు నుంచి ఒక